వెల్కమ్ టు ఆయుధం టీవీ. వాతావరణంలో మార్పులు రాగానే వైరల్ వ్యాధులు వ్యాపించే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో తరచూ వచ్చే జలుబు, ఫ్లూ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి సమస్యలు వస్తాయి. అందుకే ఏది ఎలాంటి జ్వరమో గుర్తించాలి. వచ్చింది మామూలు జ్వరం అయితే పర్వాలేదు, కానీ ఒకవేళ అది వైరల్ ఫీవర్ అయితే దాన్ని గుర్తించకపోతే ప్రమాదంగా మారవచ్చు. అందుకే ఇప్పుడొచ్చే జ్వరాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలపైన హన్మకొండకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు జి రమేష్ మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వాతావరణము మారుతోంది. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మా పిల్లలలో అందరికీ కూడా విపరీతమైన వ్యాధులన్నీ సంక్రమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వచ్చేటి అన్నీ అందరికీ తెలిసినవి ఇవి విరోచనాలు, వాంతులు, జలుబు, దగ్గు, రొంప అంటారు. దాంతోపాటు అవి పెద్దగా అయితే ఎక్కువైతే లంగ్ ఇన్ఫెక్షన్లు కూడా దారితీస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు దోమలు విజృంభిస్తాయి కాబట్టి డెంగీలు, మలేరియాలు ఇవి కూడా కామన్గా వస్తుంటాయి. ఇవన్నీ మీరు పరిసర ప్రాంతాలు కానివ్వండి శుభ్రంగా ఉంచుకొని, మీ చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు నిల్వ లేకుండా ఉంచుకొని, ఇంట్లో దోమలు ఏం పెద్దగా రాకుండా, ఈగలు రాకుండా మీరు నీట్గా ఉంచుకొని, భోజనం కానీ వాటర్ కానివ్వండి లేదా పిల్లలు ఆడుకునే ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటే చాలా మటుకు వాంతులు, విరోచనాలు ఇవన్నీ రాకుండా మీరు నిరోధించుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు వీళ్ళు ఆడుతూ ఉంటారు. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ వీళ్ళు బయట ఆడుతూ ఉంటారు. ఆడి ఆ చేతులు నోట్లో పెట్టుకోవడము, దానివల్ల కూడా చాలామందికి మోషన్స్, వామిటింగ్ చాలా కామన్గా వస్తుంటాయి. సో ఫ్రీక్వెంట్గా వాళ్ళది హ్యాండ్ వాష్ చేయడం అని ప్రాక్టీస్ చేయించుకోండి. బయటికి వెళ్ళొచ్చారని కానీ హ్యాండ్ వాష్ చేయించండి. చిన్నపిల్లలు అంబాడుతూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా భోజనం విషయంలో, వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయినా కానీ వాంతులు, విరోచన కేసులు చాలా చూస్తున్నాము. దీని మెయిన్ కారణము పిల్లలు బయట ఆడొచ్చి మోషన్ చేయడం, ఆ చేయి నోట్లో పెట్టుకోవడం కానివ్వండి లేదా కింద ఆడుతూ చేయి నోట్లో పెట్టుకోవడము, ఇవి కామన్ కారణాలు. ఇంకొకటి, మీరు నీళ్లు, భోజనము, శుభ్రత పాటిస్తే జాండీస్లు కూడా రావు. ఇప్పుడు జాండీస్ కూడా పస్కలు అంటారు. పస్కలు కూడా విజృంభించే టైం ఇది. ఈ నీట్నెస్ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ఈ కామన్ డిసీజులు సగానికి సగం రాకుండా అరికట్టుకోవచ్చు. ఇక దోమలు లేకుండా మీరు చూసుకోగలిగితే డెంగీలు, మలేరియాలు కూడా రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. ఇది ముఖ్యంగా డెంగీ అనేది డే టైం కుట్టే దోమల ద్వారా వస్తుంది. సో డే టైం దోమలు చాలామంది కూడా ఇళ్లలో వాటిని పెద్దగా పట్టించుకోరు. రాత్రిపూట వాటి గురించి పట్టించుకుంటారు, నైట్ దోమల గురించి పట్టించుకుంటారు, కానీ డే టైం దోమలు పెద్దగా శ్రద్ధ వహించరు. మీ వర్కింగ్ ప్లేస్లో కానివ్వండి, ఆట ఆడే ప్లేస్లో కానీ వాటితోని డే టైం కుట్టే దోమల ద్వారా డెంగ్యూ వస్తుంటుంది. సో డే టైం కూడా దోమలు లేకుండా మీరు చూసుకుంటే మంచిది. ఇది కాకుండా ఇక టైఫాయిడ్లు, ఇక అన్ని రకాల వ్యాధులు విజృంభించే ఆస్కారం ఉంటుంది. ఎర్లీగా డాక్టర్ని సంప్రదించుకొని తొందరగా సకాలంలో మీరు వైద్యం చేయించుకుంటే అందరూ హ్యాపీగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఏ జ్వరం వచ్చినా డాక్టర్ని సంప్రదించకుండా ఎలాంటి మందులు వాడకూడదు. మలేరియా, డెంగ్యూ అనే అనుమానం ఉంటే ముందు ఆ వ్యక్తికి దోమలు కుట్టకుండా చూడటం అవసరం. లేకపోతే వారిని కుట్టిన దోమలు ఇంట్లో ఇతరులను కుట్టడం ద్వారా వ్యాధి మిగతా వాళ్ళకు కూడా వ్యాపిస్తుంది.